పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ద్రోణి తరహా వాతావరణం నెలకొనడంతో ఏపీ, తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో ఇవాళ రేపు 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అటు హైదరాబాద్లో మరోసారి వర్షం పడే అవకాశం ఉందని సూచించింది. శని, ఆదివారం తెలంగాణలోని 16 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి జిల్లాలలో వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలలో వర్షాలు పడతాయి. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పలుచోట్ల వడగండ్లు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అయితే వర్షాలు పడినా టెంపరేచర్లు కూడా అంతే పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 3 రోజులలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఏపీలోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శనివారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, 2-3 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు, 2-3 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, రాయలసీమ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులతో కూడిన వాన కురవడంతో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టపోయారు. కరీంనగర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో సుమారు 250 ఎకరాలలో వరి పంటకు నష్టం వాటిల్లింది. రాజుపేటలోని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. నర్మాలలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు విరిగిపడడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ముస్తాబాద్ మండలం మోహినికుంట, మద్దికొండలో వరి పంట, మామిడి తోటలకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లిలోని బస్టాండ్ చౌరస్తాలో గాలి దుమారానికి ట్రాఫిక్ స్టాండ్ ప్రధాన రహదారిపై పడింది. ఇక మరోసారి వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.